కాదు, టైంపాస్ బిజినెస్ కాదు. ఈ రోజు నేను జాబ్ చేస్తున్నాను, నేను ఒక గెస్ట్ ఆఫీసర్ నా కొడుకు ఇవ్వగలుగుతానా? నా బిజినెస్ నా కొడుకు ఇస్తే అతను నిలబెడతాడో పొడగొడతాడో తెలియదు ట్రెడిషనల్ లో. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో, నెక్స్ట్ జనరేషన్ మన ఇన్కమ్ ఇస్తున్నాం బాస్. చచ్చిన తర్వాత బ్రతికిన వాడే మనిషి. ఇక్కడ 5% ఉన్నారు, ఇక్కడ 95% ఉన్నారు. ఇది రైట్ సైడ్ లో ఉన్నది ప్యాసివ్ ఇన్కమ్, లెఫ్ట్ సైడ్ లో ఉన్నది యాక్టివ్ ఇన్కమ్. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలియకపోతే బుక్స్ చదవండి, లేకపోతే నెట్ లో సెర్చ్ చేయండి. తెలిస్తే మాత్రం లైట్ తీసుకోకండి బాస్, తెలిస్తే మాత్రం లైట్ తీసుకోకండి. దరిద్రుల మాటలు పట్టుకొని లైట్ తీసుకోకండి. దరిద్రుడు అంటే ఎవరు? నాతోటి ఏది కాదంటారు చూడు, వాళ్ళంతా దరిద్రం మీద ఉండదు. ఇది కాకపోతే ఇంకేదన్నా వేయాలి కదా, ఏది వేయకుండా ఊరికనే ఉండి మాటలు చెప్తారు చూడు, అలాంటి మాటలు పట్టించుకోకూడదు. ప్రాక్టికల్ తీసుకోండి, నిజాన్ని నమ్మండి, నిజాన్ని మాత్రమే నమ్మండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? మీరు ఏ రోజు జాబ్కి వెళ్తే ఆ రోజు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. జ్వరం వచ్చినా రావు, లీవ్ పెట్టినా రావు, ఎక్కడైనా టూర్కి వెళ్ళినా రాదు. ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటున్నా నీ ఇన్కమ్ రాదు. డైలీ షట్టర్ ఓపెన్ చేసిన డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. అది యాక్టివ్ ఇన్కమ్. మనం పని చేసినట్టే, మన బాడీతో పని చేసేది యాక్టివ్ ఇన్కమ్ అంటే. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? మైండ్ తోటి పని చేసేది. ఒకసారి పని చేస్తే మళ్ళీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఉన్నటువంటి మండల్లో, మనం ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లో, మనం ఉన్నటువంటి సిటీలో ఒక 4-5 బిల్డింగ్స్ కొనుక్కున్నాం. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు రెంట్లు వస్తుంటాయి, అది ప్యాసివ్. 10-20 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాం, మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, అది ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు రామోజీరావు గారు ఉన్నారా? లేదు. ఫిలిం సిటీ బంద్ అయిందంటే బంద్ కాదు, ప్యాసివ్ ఇన్కమ్. అది అనుభవించే వాళ్ళు వీళ్ళే, అంబానీ, లక్ష్మిటల్, వారన్ బఫెట్, రతన్ టాటా, బిలియర్డ్స్. మరి మనకు తేడా ఏంటంటే, వాళ్ళ కింద నెట్వర్క్ ఉంది, మన కింద నెట్వర్క్ లేదు బాస్. వాళ్ళ కింద టీం వర్క్ ఉంది, మన కింద టీం వర్క్ లేదు. వాళ్ళ కింద కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, మన కింద ఎవరు పని చేయట్లేదు, మనమే ఒకరి కింద పనిచేస్తున్నాం. వాళ్ళ కింద కొన్ని లక్షల కోట్ల వర్కింగ్ అవర్స్ పని జరుగుతుంది, మన కింద 8-10 గంటలు మాత్రమే జరుగుతుంది. మరి మన కింద కూడా 100,000 మంది పని చేయాలన్నా, లక్షల కోట్ల వర్కింగ్ అవర్స్ జరగాలన్నా, మన తాత ముత్తాతలు సంపాదించిన ప్రాపర్టీస్ ఉంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్న పెట్టాలి. లేదు అంటే జస్ట్ 5-10 వేల రూపాయలు పెట్టి సిస్టమ్ అంతా రావాలి. ఏది బెటరో మీరే చెప్పండి బాస్. మీరు ఎస్ అన్నా నో అన్నా నాకు మాత్రం ఇదే బెటర్, వేరే ఆప్షన్ లేదు బాస్. కష్టపడ్డవాడు బాగుపడడు, బట్ ప్లానింగ్ తో కష్టపడ్డవాడు ఎప్పుడు చెడిపోడు బాస్. ప్లాన్ లేని కష్టం ఎంత చేసినా వ్యర్థమే. క్లారిటీ వాళ్ళ. మేస్త్రి ఎక్కువ కష్టపడతాడా, కాంట్రాక్ట్ ఎక్కువ కష్టపడతాడా అంటే మేస్త్రి ఎక్కువ కష్టపడతాడు. లాభం ఎవరికి వస్తుంది? రైట్. ఎంప్లాయ్ ఎక్కువ కష్టపడతాడా, ఓనర్ ఎక్కువ కష్టపడతాడా అంటే ఎంప్లాయ్ ఎక్కువ కష్టపడతాడు. లాభం ఎవరికి వస్తుంది? పోనీ రైతు ఎక్కువ కష్టపడతాడా, మోండ మీద ఎక్కువ స్ట్రైట్ ఎక్కువ కష్టపడతాడు రైతే, లాభం ఎవరికి వస్తుంది? కష్టపడ్డవాడు కష్టపడుతూనే ఉంటాడు. లాస్ట్ కష్టమే మిగులుతుంది తప్ప ఇంకేమీ మిగిలదు. కష్టం చేపించేవాడు ఎప్పుడు కరోడుపతి. రామోజీ పచ్చళ్ళు అమ్మి డెవలప్ అయ్యిండు, ఈనాడు పేపర్ అమ్మి డెవలప్ అయ్యిండు అని చెప్తారు. పచ్చి అబద్ధం. ఎలా డెవలప్ అయ్యిందో తెలుసా? మనుషుల పెట్టి పచ్చళ్ళ నమ్మిపించి డెవలప్ అయ్యిండు, పని చేపించి డెవలప్ అయ్యిండు. పని చేసే వాడు లైఫ్ టైం పని వాడే, పని చేపిస్తోడే కరోడుపతి. మరి ఇక్కడ చేపిస్తున్నారా? చేస్తూ చేపిస్తున్నారు బాస్. ఇచ్చే చేతి పైన ఉంటది, తీసుకునే చేతి కింద ఉంటది. అవకాశాలు ఇస్తున్నారు మీరు ఇక్కడ. ఇది అర్థమైతే బిజినెస్ మీరు వద్దన్నా వదిలేరు. క్లియర్? మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఈ రోజు స్టార్ట్ చేయండి, రేపు స్టార్ట్ చేయండి, ఇంకా 4 రోజులు స్టార్ట్ చేయండి, 4 సంవత్సరాలు స్టార్ట్ చేయండి. మీ డబ్బులు మీ ఇష్టం, ఇక్కడ ఫోర్స్ చేయరు. ఈ రోజు వచ్చే వాళ్ళు, ఈ రోజు స్టార్ట్ చేసిన వాళ్ళు, ఈ రోజు స్టార్ట్ చేస్తే రేపు వచ్చే వాళ్ళు మీ అండర్ లో వస్తారు, రేపు స్టార్ట్ చేస్తే వాళ్ళ అండర్ లో మీరు వస్తారు. మీరు పైన ఉండాలా, కింద ఉండాలా, మీరు డిసైడ్ చేయండి. ఇక్కడ మ్యాటర్ ఏంటిది? ఆలోచించి చెప్తా. ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే ఆలోచించి చెప్తా. ఏం ఆలోచిస్తారు బాస్? 12,000 తోటి ఏమవుతుంది? కిరాణా షాప్ పెట్టాలని 4-5 లక్షలు కావాలి, మెడికల్ షాప్ పెట్టాలని 20 లక్షలు కావాలి, లేడీస్ కార్నర్ పెట్టాలని 4-5 లక్షలు కావాలి.
అరే 2 ఎకరాల రైతు పంట పెట్టాలన్నా ₹1,00,000 కావాలి బాస్ ఈ రోజు రేట్లలో. మినిమం 50,000 కావాలి. మరి అలాంటిది నెలకు 1,00,000, 2,00,000 సంపాదించడానికి, అదే విధంగా మన హెల్త్ కాపాడుకోవడానికి, మన ఆర్గాన్స్ అన్ని ఆరోగ్యంగా ఉండడానికి ₹12,000 మ్యాటరే కాదు. మన డిస్ట్రిబ్యూటర్స్ చెప్తారు అంత అమౌంట్ నీ దగ్గర లేదా, సరే ఈ రోజు కొన్ని కొనుక్కో, మళ్ళా కొనుక్కుందు తర్వాత మీరే ఐడియాలు ఇస్తారు. అవసరమా? అవసరం లేదు బాస్. 12,000 అనేది మ్యాటరే కాదు. ఒక మొబైల్ కూడా రావట్లేదు బాస్, ఒక మొబైల్ కూడా రావట్లేదు. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డ్రీమ్ పెద్దగా ఉండాలి. డ్రీమ్ పెద్దగా ఉంటే సక్సెస్ అవుతాం. కాబట్టి ఇది పెద్ద మ్యాటర్ కాదు. మీరు డిస్కస్ చేసుకొని ఇమ్మీడియట్లీ మీరు తీసుకోండి. రోజు 1-2 జైనింగ్స్ అన్న మీరు ప్లాన్ చేయండి. రోజు ఇద్దరికి అవకాశాలు ఇవ్వండి. ఇది కావాలంటే డైలీ హోమ్ మీటింగ్స్ మీరు ప్లాన్ చేయండి. మరి ఇంత మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని అందరికి అవకాశాలు కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇక ఎవరెవరికి రివార్డ్స్ వచ్చినాయి, ఎంత మందికి రివార్డ్స్ వచ్చినాయి అనేది మిమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళకి అందరికి వాట్సాప్ గ్రూప్లలో ఉంటారు. ఫస్ట్ క్లబ్, సెకండ్ క్లబ్, థర్డ్ క్లబ్, ఈ రకంగా 25 లక్షల రివార్డ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు తీసుకొచ్చిన లీడర్స్ దగ్గర ఉంటారు. మీరు కావాలంటే వాళ్ళతో తెప్పించుకొని మీరు చూడండి. లైవ్ చూస్తుంటే మీరు సండే కర్మన్ఘట్టు శుభం హోటల్ కి రండి. మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇంకా డీటెయిల్స్ రావడం జరుగుతుంది. రైట్. ఇక ఒకటి మాట్లాడాలనుకున్న వాళ్ళు, సిబక్త్రాన్ గురించి మాట్లాడాలనుకున్న వాళ్ళు, సిబక్త్రాన్ గురించి వాడి ఏదన్నా మీకు మంచి అనిపించిన వాళ్ళు ఒక్కొక్క నిమిషం మీరు డిస్కస్ చేయండి. ఎస్, ఎవరైనా ప్రోగ్రామ్ కంప్లీట్ అయిందండి. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. లెఫ్ట్ కావాలనుకున్న వాళ్ళు లెఫ్ట్ అయిపోండి, నో ప్రాబ్లం. ఓకే, కరెక్ట్ గంట 10 నిమిషాల్లో ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. డైలీ మ్యాక్సిమం 1 అవర్ కు నేను తీసుకొస్తున్నాను. 1 అవర్ లోపలనే కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పనులు ఉంటాయి కాబట్టి మాక్సిమం 1 అవర్ లో నేను ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎవ్రీ డే మనం ప్లాన్ చేద్దాం. నేను బయట ఎక్కడైనా అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు మనం చెప్పలేం కానీ మాక్సిమం నేను లోకల్ ఉన్నప్పుడు ఎవ్రీ డే నేను ప్లాన్ చేస్తాను. ఓకే, ఇంకెవరైనా మాట్లాడాలనుకున్నారు సిబక్త్రాన్ వాడిన వాళ్ళు, సిబక్త్రాన్ గురించి, సిబక్త్రాన్ గొప్పదనం గురించి ఇంకెవరైనా ఒక్కొక్క నిమిషం ఎవరైనా మాట్లాడితే మాట్లాడండి. గుడ్ డే మార్నింగ్ సార్. మా గురుజీ గారు ఐఎమ్ లింగారెడ్డి, కొత్తకొండ, హన్మకొండ. నేను సుభద్రను వాడిన సార్. నాకు వెయిట్ లాస్ కూడా అవుతుంది. నేను 86 కిలోలు ఉంటుంది. ప్రస్తుతానికి 82 కిలోలు రావడం జరిగింది. సుభద్రను వాడడం వల్ల సుభద్రను వాడడం వల్ల నా యొక్క బాడీ కూడా చాలా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని చాలా హెల్దీగా, ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ డేజే, థ్యాంక్ యూ గురుజీ గారు, థ్యాంక్ యూ మా గురుజీ గారు కూడా థ్యాంక్ యూ చెప్తుంది సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. ఓకే, గ్రేట్ అండి. సో మీరు ఏదైనా మీరు ఎక్కడెక్కడి నుండి యాడ్ అయ్యారు, మీ టీం అన్న మిమ్మల్ని చూస్తారు. మీరు యాడ్ అయినట్టు మీ టీం గురించి తెలుస్తుంది. మీరు ఎక్కడి నుండి యాడ్ అయ్యారు ఒక్కొక్క నిమిషం మీరు డిస్కస్ చేయండి. అంటే అర్జెంట్ పని ఉన్న వాళ్ళు క్లోజ్ అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది, లెఫ్ట్ అయిపోయింది. మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడండి. మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడండి. వినోద్ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ 15 సంవత్సరాలు ఈ మార్కెట్ లో ఉన్నాను సార్. ఈ 15 సంవత్సరాలు మీరు ముందు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీ పేరు? ఆంధ్ర నుంచి. ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నాను, మంగళగిరి. ఫిజియోథెరపీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ఫిజియోథెరపీతో పాటు సైడ్ బిజినెస్ అంటే నెట్వర్క్ మార్కెట్ దాదాపు 20 కంపెనీలు చూశాను. ఏ కంపెనీలో కూడా కనీసం ఒక కంపెనీలో 10,000 సంపాదించలేదు సార్. ఈ నెట్వర్క్ కంపెనీ అంటే ప్రొడక్ట్ బాగపోతే టీమ్ బిల్డప్ కాదు సార్. ఇక్కడ కేవలం ప్రొడక్ట్ హీరో. సిబక్త్రాన్ హైలైట్ అన్నమాట. మనకు వండర్ బెర్రీ 100 కోట్లు సంపాదించే జ్యూస్ అన్నమాట ఇది. సూపర్ ఎక్సలెంట్. ఒక్క సిబక్త్రాన్ తో 100 కోట్లు సంపాదించదు సార్. మీరు ఎవరికైనా ఇచ్చారండి? రిజల్ట్ ఎలా ఉంది? నా పేషెంట్లకు ఇచ్చాను. దాదాపు ఒక పెరాలసిస్ కేసు తగ్గాలంటే కనీసం 6 నెలలు, సంవత్సరం పట్టొచ్చు. సంవత్సరం పట్టినా తగ్గని కేసులు కొన్ని 100 కేసులు ఉంటాయి, పెరాలసిస్ కేసులు. ఒక్క నెలలో తగ్గించాను సార్. వావ్, సూపర్. ఒకే ఒక్క నెలలో సిబక్త్రాన్, గోల్డ్ నెక్సర్, అస్త్రప్రాష
సూపర్ సూపర్ అండి. యాంపిల్ మిల్ ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను. ఒక నెలలో 5 కిలోలు బరువు తగ్గాడు. పక్షవాతం అనేది వచ్చినట్టు కూడా తెలియదు, అలా తగ్గిపోయింది. సూపర్ సూపర్ అండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఆ ప్రొడక్టే నన్ను ముందు తీసుకెళ్ళింది, ప్రొడక్ట్ టీం బిల్డప్ చేసింది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే జూమ్ లో మీరు చెప్పారో 100కి 1000% ఒక చెట్టు నుంచి యాపిల్ కిందకి పడుతుంది అనేది ఎంత సత్యమో అంతే సత్యం. చెట్టు నుంచి యాపిల్ కింద పడుతుంది, అందరూ చూస్తున్నారు, కానీ పైకి ఎందుకు వెళ్ళదని ఆలోచించాడు ఐన్స్టీన్. మొత్తం దిశ మార్చేశాడు. ఇక్కడ మన వండర్ బెర్రీ జ్యూస్ కూడా మన దిశ మారుతుంది. 100 కోట్లు సంపాదించడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. కాబట్టి శ్రీభక్తరాం జ్యూస్ తాగండి, తాగించండి, డెమో చేయండి, ప్లాన్ చెప్పండి, అంతే 100 కోట్లు తీసుకెళ్లిపోతుంది మనల్ని. గుడ్ గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, సూపర్ సూపర్. ఇలాంటి కేసులు బోల్డ్ అండి సార్. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మోకాళ్ళ నొప్పులకి ఇచ్చాను. మోకాళ్ళ నొప్పులకి ఇస్తే వాళ్ళ ఫేస్ గ్లో వచ్చింది. సైడ్ బెనిఫిట్స్, కీళ్ళవాతం తగ్గినాయి, సోరియాసిస్ తగ్గుతున్నాయి. ఇక ఇది తగ్గదు, కడుపులో గడ్డలు అంటారా, లేదంటే ఇంకోటి అంటారా, జుట్టు ఊడిపోతుంది అంటారా, కంటి చూపు తగ్గింది అంటారా, ఇక దీంతో తగ్గని సమస్య అంటూ లేదు సార్. మేము కొత్తగా ఒక ఫార్ములా కనుక్కున్నాం సార్. ఒక ఫార్ములా ఏంటంటే మన ఈ శ్రీభక్తరాం జ్యూస్ మన బండికి పెట్రోల్ లాంటిది. సూపర్ సూపర్ సూపర్. బండికి పెట్రోల్ ఎంత ముఖ్యమో ఇంజిన్ ఆయిల్ కూడా అంతే ముఖ్యం సార్. అవునండి అవునండి. ఇంజిన్ ఆయిల్ మన గోల్డెన్ ఎలెక్సర్. రెండే 2 చుక్కలు, రెండు చుక్కలు వేసి ఇంజిన్ ఆయిల్ వేసి ఒక 20 ml 30 ml పెట్రోల్ మన శ్రీభక్తరాం జ్యూస్ పోసి 200 ml హాట్ వాటర్ కలుపుకొని తాగమని చెప్తున్నాము. అసలు ఎక్కడ రిజల్ట్ మాత్రం అమేజింగ్ సార్. సూపర్ సూపర్ అండి, సూపర్. చుక్కలు సూపర్ అండి. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్. సార్ ఒక నిమిషం సార్, చెప్పండి సార్. ఇందాక సార్ చెప్పాడు కదా, అది శ్రీభక్తరాం గోల్డెన్ లగ్జరీ హస్తప్రాసన సార్. ఇంకోటి ఇంకో ఐటమ్ ఏదో నా పేరు వీరకుమార్ సార్. వీరకుమార్ గారు, ఓకే. ఎక్కడ? వీరకుమార్ తరిగొప్పల సార్. తరిగొప్పల, అవును సార్. ఓకే ఓకే. వినోద్ గారు చెప్పండి చెప్పండి. ఏం లేదు సార్, పక్కన పెరాల్సి వచ్చిన ఆయన ఉన్నాడు, ఆయనకు ఇద్దామని, అదే మనకు తెలుసుకొని ఇవ్వాలి కదా సార్, అది అడుగుదామని సార్. శ్రీభక్తరాం గోల్డెన్ లగ్జరీ కలిపి తాగించండి, 2 చుక్కలు గోల్డెన్ లగ్జరీ, శ్రీభక్తరాం జ్యూస్ 20 ml కలిపి తాగించండి పొద్దున సాయంత్రం. శ్రీభక్తరాం 20 ml సార్? 20 ml, 2 చుక్కలు గోల్డెన్ లగ్జరీ, 2 చుక్కలు ఉదయం పౌడర్ చెప్పింది కదా సార్. యాంపిల్ మిల్ ప్రోటీన్ పౌడర్, అది కూడా మన దగ్గర సార్. యాంపిల్ మిల్ ప్రోటీన్ పౌడర్. ఓకే సార్. ఏ పర్సన్ కైనా సాయంత్రం భోజనం మానేసి యాంపిల్ మిల్ ప్రోటీన్ పౌడర్ పెట్టండి. ఇక మీకు అది పక్షవాతం కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇది తగ్గదు, ఇంపాసిబుల్ అన్న కేసు ఏదైనా చెప్పండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తగ్గకపోవడం అనేది 100% లేదనమాట. ఓకే సార్, 100% రిజల్ట్ వస్తుంది. యాంపిల్ మిల్ ప్రోటీన్ పౌడర్ సాయంత్రం తాగించండి. ఇంకా సార్ పక్షవాతానికి కిడ్నీ కౌచ్ ఇవ్వండి, ఇక తిరగలేదు. కిడ్నీ కౌచ్ ఇవ్వండి. జాయింట్ పెయిన్స్. సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఇంకా మీకు అలాంటి పేషెంట్లు ఉంటే మీరు ఇలా ఆన్లైన్ లో కాకుండా మీకు హైదరాబాద్ వస్తే మీకు రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీరు డాక్టర్ పంపించండి, మీకు పంపిస్తారు. లేదంటే హైదరాబాద్ వస్తే డాక్టర్ కదిర్ హుసేన్ గురూజీ ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు లైవ్ చూసి పేషెంట్ చెకప్ చేసి ప్రోడక్ట్ ఇస్తారు. మీరు హైదరాబాద్ వచ్చి చూపించుకోండి సార్. రేపు నేను వస్తున్నాను సార్. అయితే నేను మొన్న మీరు కాల్ చేసినప్పుడు ఇద్దరే వస్తున్నా అని చెప్పినాము, ఈ రోజు 4 అనుకున్నాము వస్తామని. ఎక్కువైతే ప్రాబ్లం లేదు సార్. 10 మంది 20 మంది 100 మంది రానివ్వండి. ఓకే సార్. లెక్క తక్కువ చూసుకోండి. ఓకేనా? లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ లెక్క తక్కువ కాకూడదు. నెక్స్ట్ ఇంకా మాట్లాడతారా? మీరు జూమ్ ఎక్కువ టైం పడుతుందని నెగిటివ్ తీసుకోవద్దండి. అర్జెంట్ పని ఉన్న వాళ్ళు మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. ఆల్రెడీ ఫ్రీ ఉన్న వాళ్ళు మాట్లాడండి. ఎందుకంటే మళ్ళీ 2 గంటలు 3 గంటలు జూమ్ జరుగుతుంది అనేది కాదు.
ఆల్రెడీ జూమ్ టైం అయిపోయింది. మీరు ఎవరైనా మాట్లాడాలనుకున్న శుభక్తాన్ గురించి మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడండి. ఇదే అసలైన యూజ్ఫుల్ టైం సార్. ఎస్ అండి, ఎస్ అండి. ప్రతి ఒక్కరికి నమ్మకాన్ని నిలబెడుతుంది సార్. కొత్త వాళ్ళకి నమ్మకం నిలబెడుతుంది. మీరు ఇదే సెషన్ ఇంకొక గంట తీసుకున్నా సరే కొత్త వాళ్ళతో మాట్లాడుతుంది సార్. అమేజింగ్ గా ఉంటుంది సార్. మీరు టైం తక్కువ అవుతుందని ఎక్కువ అవుతుందని అసలు ఫీలింగ్ లేదు సార్. సూపర్ సూపర్ ఎక్సలెంట్. మీ మాటలంటే మా ఆంధ్రాలో కానీ ఒక అమృతం సార్. మీ వాయిస్ కానీ మీరు కానీ అమృతం సార్. లేదండి, ఇది మనము సింపుల్, మన కంపెనీ స్టాండర్డ్ ఉంది కాబట్టి మనం గట్టిగా మాట్లాడుతున్నాం. ప్రోడక్ట్ పని చేస్తుంది కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాం. అదే కంపెనీ స్టాండర్డ్ లేదనుకోండి, నా మాటలు ఇలా రావు. అలా ఇన్కమ్ వస్తుంది కాబట్టి మాట్లాడగలుగుతాం, లేకపోతే మాట్లాడలేము. ఇంతకుముందు నాకు ₹1,00,00,000 సంపాదించాలని కలగా ఉండేది సార్. అది నేను తీరదు ఇంపాసిబుల్ అని ఫిక్స్ అయిపోయిన టైంలో నాకు దొరికింది సార్. అటు ఆణిముత్యం లాగా ఈ డేజే కంపెనీ 100 కోట్లు సంపాదిస్తాను నమ్మకం కలిగించింది సార్. నమ్మకం కాదు, ఆల్రెడీ సంపాదిస్తున్నాం. మీరు రాసి పెట్టుకోండి. ఏ మాత్రం 0.1% కూడా డౌట్ లేదు. మీరు లాంగ్ టైం ఉండండి కంపెనీలో, మనం వద్దన్న వస్తాయి సార్. ఓకే సార్, ఓకే. మురళి ఉన్నారా జూమ్ లో? మురళి గారు సార్, ఇంకా మా ఎంఎస్ గౌడ్ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు సార్. హలో, చెప్పండి చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి గౌడ్ సార్, నమస్కారం. చెప్పండి సార్. బిజినెస్ ప్రొడక్ట్స్ మాత్రం బాగున్నాయి సార్. సూపర్ అండి, సూపర్. ప్రొడక్ట్స్ బాగున్నాయి, ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు మనకు ఎక్సలెంట్ ఉన్నాయి ప్రొడక్ట్స్, కానీ కొంచెం మనకు సపోర్టింగ్ ఉండాలి సార్. మనకు కరీంనగర్ మనకు టీం వచ్చింది సార్. కరీంనగర్ లో టీమా? కరీంనగర్ సార్, టీములు డిస్కషన్ మీ అప్లై ద్వారా నాతో మాట్లాడించండి. ఆ టీములు డిస్కషన్ ఈ జూమ్ లో మీ అప్లై ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిపి నాతో మాట్లాడించండి. సండే మీరు కలవండి. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే ఓకే. ఇంకా మీరు ఇంకా చాలా మంది టీం ఉన్నారు. మీరు వీడియో ఆన్ చేసుకుంటే ఇంకా బాగుంటది. వీడియో ఆన్ చేసుకుంటే మాట్లాడడానికి కుదురుతుంది. ఓకే. ఇంకెవరైనా వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు ఉంటే యాడ్ చేసుకోండి. ఇంకెవరైనా మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడలేదంటే క్లోజ్ చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు? సార్ రఘువీర్ హన్నంకొండ సార్. రఘువీర్ గారు, ఎస్ చెప్పండి రఘువీర్ సార్. సార్ శివక్తరాను ఇచ్చాను సార్, మేము కూడా వాడుతున్నాము. చాలా డబ్బులు చాలా మందికి సార్, చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు. ప్లస్ మా మేడం కు అడప్ ఉంది కదా సార్, అడిగాడియల్. ఎస్ సార్, ఎస్ సార్. మా మేడం కి ఇచ్చాను సార్, ఇస్తే రిజల్ట్ 100% ఉంది సార్. పెరిగింది సార్. సూపర్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. సూపర్ సూపర్. సో మనది ఏ ప్రోడక్ట్ అయినా కాంబినేషన్ ఏదైతే శివక్త్రాన్ వెళ్ళాల్సిందే. సో శివక్త్రాన్ ఒక 1 year మీరు శివక్త్రాన్ పట్టుకొని పనిచేయండి. కొన్ని వేల మందికి రిజల్ట్ కనబడుతుంది. కొన్ని వేల మందికి ఓన్లీ శివక్త్రాన్ పట్టుకొని వెళ్ళండి మార్కెట్లకు. అది మీ ఆరోగ్యాన్ని ఇస్తుంది, మీ సంపదనను కూడా ఇస్తుంది. ఆరోగ్యం ఇస్తుంది, అందాన్ని ఇస్తుంది, మీకు 100 కోట్ల రివార్డుకు చాలా దగ్గరగా తీసుకెళ్తుంది.
కాబట్టి మీరు సిబక్త్రాన్ మార్కెట్ లో తీసుకెళ్ళండి. ఏది మాట్లాడినా సిబక్త్రాన్ ముందు పెట్టండి. 8 బాటిల్స్ మీరు పర్చేజ్ చేయండి, నేను మాట్లాడతా. 8 బాటిల్స్ పర్చేజ్ చేయని వాళ్ళు నువ్వు మాట్లాడి కూడా వేస్ట్ అని చెప్పండి అతను. ఓపెన్ చెప్పాలంటే ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోని వాళ్ళు ఎందుకండి? ఆరోగ్యం బాగుంటేనే కదండి తల్లిదండ్రులు చూసుకునేది, ఆరోగ్యం బాగుంటేనే కదా పిల్లలు చూసుకునేది, ఆరోగ్యం బాగుంటేనే ప్రపంచాన్ని చూసేది. సాయంత్రం కాగానే దీనికి పెడతారు, వందలు పెడతారు. ఎంతండి ఒక్కొక్కరు బిల్లు సాయంత్రం 500, 1000, 2000 బిల్లు అవుతుంటది. మినిమం 200 బిల్లు అయితే కామన్ గా చేస్తారు ఇది. కానీ మన సిబక్రాన్ జ్యూస్ ఎంతండి? 50 రూపాయలు. 50 రూపాయల జ్యూస్ రోజు తాగడం మంచిదా కాదా? పొద్దుగల మాత్రం ఇది తాగని చెప్పండి. ఒక్క బాటలు నేను ఇయ్యని చెప్పండి. ఒక్క బాటలు ఇవ్వను, 8 బాటలు ఇస్తా అని చెప్పండి. ఒక్క బాటలు తీసుకుంటే నన్ను బదనాం చేస్తామని చెప్పండి. మన భాష చెప్పాలంటే బదనాం చేస్తామని చెప్పండి. ఎందుకంటే 1 బాటలు వాడతావు, రిజల్ట్ రాలేదని పక్కకు పెడతావు, నన్ను బదనాం చేస్తావు. అదే 8 బాటలు తీసుకున్నావు అనుకో, రెగ్యులర్ గా వాడితే నీకు రిజల్ట్ వస్తుంది, నీ ముఖంలో కాంతి వస్తుంది, నువ్వు వెయిట్ లాస్ అవుతావు, నువ్వు ఎవరైనా చూసినా కానీ ఇంత అందంగా అవుతున్నావు, నాకు పేరు వస్తుంది. కానీ 1-2 ఎందుకు పోయి 8 బాటలు తీసుకో, నీకు మెంబర్షిప్ ఇస్తాను. 8 బాటలు తీసుకుంటే 24,000 ప్రోడక్ట్ నీకు 12,000కి ఇస్తా, కంపెనీలో మెంబర్షిప్ ఇస్తా, దాంతో పాటు సంపాదించుకునే అవకాశం ఇస్తా. నెల కొంటే 4 నెలలకు ఒకసారి ప్రోడక్ట్ కూడా ఫ్రీ ఇప్పిస్తా. ఒక్కసారి 12,000 రూపాయలు పెట్టను, నువ్వు నాతో ఎందుకు మాట్లాడాలని చెప్పండి. ఓపెన్. నాకు 1 year నాతో కలిసి పని చేయండి, నెలకు 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఇప్పిస్తాను చెప్పండి. అర్థమైందా బాస్? ఎవరికి జేబుకు చిల్లు వేయట్లేదు. మనం డబ్బులు బరాబర్ తీసుకుంటున్నాం, బరాబర్ ప్రోడక్ట్ ఇస్తున్నాం, అలా గెలుతుని ఇస్తున్నాం, సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. మనం ప్రోడక్ట్ అమ్ముకుంటే మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. తర్వాత అల్లా తప్ప కంపెనీ కాదు. 1962లో స్టార్ట్ అయిన కంపెనీ, 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 4 పెద్ద ఇండస్ట్రీలో ఉన్నాం మనం, పెద్ద ప్రొఫైల్ కంపెనీ. ధైర్యంగా పనిచేయండి. మీరు ఎవరైనా కంపెనీలో ప్లాన్ తీసుకొస్తే అన్ని కంపెనీలు మన కంపెనీ ప్లాన్ పెట్టండి, అన్ని కంపెనీల ప్రోడక్ట్ మన కంపెనీ ప్రోడక్ట్ పెట్టండి, అన్ని కంపెనీలకు రిజల్ట్ మన కంపెనీ రిజల్ట్ పెట్టండి. ఆటోమేటిక్ గా మన కంపెనీలకు డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్ మన తెలంగాణలో మన ఏపీలో ఉన్నోళ్ళు మనోళ్ళు, మన ఇండియాలో ఉన్నోళ్ళు మనోళ్ళు, వాళ్ళు స్ట్రగుల్ పడుతుంటే మనం ఎందుకు చూడాలి? వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అందించే బాధ్యత మనది కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా. రైట్ అండి, ఆల్ ద బెస్ట్. సురేష్ రెడ్డి గారు ఇంకా క్లోజ్ చేయండి. ఎవ్రీ డే క్లోజింగ్ చేయండి, ఎవ్రీ క్లోజింగ్ మీరు ప్లాన్ చేసుకోండి. జూమ్ క్లోజ్ చేద్దాం. ఇక మీరు కొంచెం టిఫిన్లు చేసి మార్కెట్ లో ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అనుష, హారిక, రోడ్డు పోతాను, ఇటు చూడండి. నమస్కారం సార్. ఏంటి సంగతులు? మాట్లాడదామంటే వీలైతలే అసలు. అదే బిజీ అయింది. అదే రెండు రోజులు ఇక్కడనే ఉంటాను ప్రోగ్రామ్. అవునండి, అవును కదా. అవునవును, అది చూసినాను, పొద్దున్నే చూసినాను.